కోడలు అయితే మా బావ కోడలు అయితే మేము అందరం పనికి వెళ్తాం కదా, అందరం కలిసి పనికి వెళ్తాము. కానీ మంచి మేము తిట్టినా ఏమన్నది మాకు. ఇప్పుడు పనికాడైనా గొడవ జరుగుతుంది కదా, ఏమన్నది మంచి అమ్మాయినే. కానీ ఈయన రోజు తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా కొట్టేది ఆమెకు. కానీ మళ్ళీ రిటర్న్ ఆమె కొడుతుంది. కానీ రాత్రి మొన్న చచ్చిపోయినప్పుడు ఎట్లా జరిగిందో ఏమో అది తెలియదు. మీతో పాటు కూలికి వచ్చినప్పుడు మీకు ఏమైనా చెప్పేదా? ఈ రోజు తిప్పలు పెడతామ్మా, ఏం చేయాలి, మీలాగా నాకు లేదు, ఏం బాధ, చూసి 3-4 పిల్లలు ఏం చేయాలని ఏడిసేది. ఇప్పుడు నీ కర్మ అట్లా ఉంది, కొన్ని రోజులు అట్లా ఉంటాడేమో మారస్తాడేమో అని మేము అనేది. రిటర్న్ ఆమెకు ఏం చేయను ఏమో, ఎన్ని రోజులు బాధపడాలని ఆమె అన్నది. పోనీ మేము ఇప్పుడు ఏడుస్తుంది, పనికాడ ఏడిసినప్పుడు ఏడవకొని మేము ఒక్కొక్కసారి అన్నమే లేదు, మేము అందరం పెడతాం, తింటది, మాలాగా పని కూడా చేస్తుంది బాగానే. కానీ ఇవి ఈయన చేయడు, ఆయన కొట్టడు. కానీ ఎవరో తోలుకొచ్చి కొట్టించండు ఆయన. ఇదైతే ఎవరెవరు కొట్టిరు ఆయనకు చెప్తేనే తెలుస్తుంది కదా, ఆయన ఊరిసికిసన వేయాలి, లేకుంటే ఈడ తోలుకు రావాలి. మా మంచిగా మాట్లాడతాడు. తాగినాకంటే నీకు సంత 10 సార్లు సంత మీడియా వాళ్ళకు కూడా తోలుకొస్తా, ఈ ఊరికి తోలుకు రాకుంటే నా పేరే రామదాస్ కాదని అంటాడు. 50 సార్లు అన్నాడు, మేము విన్నాము, ఎన్నో సార్లు అన్నది. నేను నీకు సంపి పిల్లానికి సంపి నేను మీడియా వాళ్ళకి తెస్తా, తోలుకు రాకుంటే నా పేరే రామదాస్ కదని అన్నది. ఇంత తిప్పలు పెట్టి కానీ బాగా తిప్పలు పడ్డది ఆ పిల్ల. రోజు ఉన్నప్పుడు మంచిగా ఉండేది, తాగొచ్చినాక ఏం చేసేది ఏది, అవి బీరువలు అయినా ఇంట్లో అద్దాలైనా బిందెలైనా ఇప్పుడు ప్లేట్లైనా అన్ని పారేసి అన్ని పల్లగొట్టిండు, ఏది లేదు ఇంట్లో. బట్టలు కూడా కలబెట్టిండు ఆయన, అన్ని కలబెట్టిండు. ఇంతకుముందే పిల్లకు చిన్న బాబు చచ్చిపోండు చూడు బాబు, ఇప్పుడు మాట్లాడింది చూడు పిల్ల, ఆ పిల్లకి ఎత్తేసిండు, చేరిగింది అప్పుడు. ఇంతకుముందు మస్తు జరిగినాయి. పోనని మేము కూడా సమ్మించినాం, అని ఆయనకు అర్థం చేసుకోలేదు. ఏరే వాళ్ళ ఇంట్లో వండుకుంది ఆ పిల్ల, 12 వరకు లేచి వచ్చిందంట, చూసిందంట. ఏమో మా మమ్మీకి ఏమైనా గొడవ చేస్తుండే ఏమో చూసిందంట. వీళ్ళ ముందల బండలాగా ఉంది, ఆ బండ పైన కూర్చుండు. డాడీ ఎందుకు కూర్చున్నావు, పండుకోపోమని అన్నదంట. నేను పండుకుంటా, నువ్వు పండుకోపోమని అన్నాడంట. పండుకుందంట. మళ్ళీ 1కి వచ్చి ఏమైనా చేస్తుండేమో అని మళ్ళీ వచ్చి చూసిందంట. ఊరుకొస్తుండట, సందు ఉందాడ, అసలు నాకు సంపానికి వస్తుండేమో అని ఆ పిల్ల మిద్దెకి పండుకుంది. ఇంతే, ఇంకా ఏం జరిగిందో సప్పుడు కూడా రాలే కదా సార్. పక్కన సప్పుడైనా వస్తుంది కదా, తలుపు తీసినప్పుడు సప్పుడైనా వస్తుంది కదా, సప్పుడు రాలే, ఏది రాలే. అట్లా అనుకోలేదు. మా కోడలే ఆయన కోడతాడు కానీ రిటర్న్ ఈమెకు చంపుతాడని మేము ఎప్పుడు అనుకోలేదు. మాకు ఎప్పుడు అనుకోలేదు, మేము ఈ మాట కూడా అనుకోలేదు అసలు. అట్లా చంపిండు లంజా కొడుకు. మస్తు బాధపడేది ఆ పిల్ల, ఘోరంగా చంపిండు సార్. ఎంతమంది తోలుకొచ్చి చంపిండో, మరి ఆయననే చంపిండో ఇది తెలియాలి. ఇది ఆయన చంపకుండా ఎవరెవరు తోలుకొచ్చి చంపిండో అదైతే తెలియాలి. ఇప్పుడు బాబు చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు 2 పిల్లలు. ఆ పిల్ల పరిస్థితి ఏం మనకు తెలియదు. కానీ 2 పిల్లలకు ఎవరు చూస్తారు సార్? నేను చూస్తాను, ఒక ఇస్తా 100 రూపాయలు మళ్ళీ ఆడుకుంటా, ఎవరు చూస్తారు? వాళ్ళ గత్తి ఎవరు సార్? వాళ్ళ పరిస్థితి ఏంది ఇది తెలియాలి.